పొంగూరు నిషిత్ నారాయణతో పాటు రోడ్డు ప్రమాదంలో మరణించిన అతని స్నేహితుడు రవిచంద్ర భౌతిక కాయం అతని స్వస్థలం టంగుటూరులో ఉంది. సినిమా నిర్మాతగా ఉజ్వల భవిష్యత్తు గురించి కలలు కంటున్న రవిచంద్ర హఠాన్ మరణం అతని బంధువులు, స్నేహితులకు తీరని విషాదాన్నే మిగిల్చింది. రవిచంద్ర కుటుంబ సభ్యులు గుండెలవసేలా రోధించారు. రవిచంద్ర సోదరి లేఖ రాక కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. రవిచంద్ర సోదరి లేఖ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. రవిచంద్ర భౌతిక కాయం టంగుటూరులో వాళ్ళ స్వస్థలం దగ్గర ఉంది. అతని బంధువులు, స్నేహితులు ప్రతి ఒక్కరూ కూడా చివరిసారిగా భౌతిక కాయాన్ని చూసి నివాళులర్పించేందుకు తరలిస్తూ ఉన్నారు. రవిచంద్ర సోదరి లేఖ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆమె రాక కోసమే ఎదురు చూస్తున్నారు కుటుంబ సభ్యులు. ఆమె వచ్చిన తర్వాత అంత్యక్రియలు చేస్తారు. ఇప్పటికే కుటుంబ సభ్యులు, బంధువులు ప్రతి ఒక్కరూ కూడా రవిచంద్ర భౌతిక కాయం వద్దే ఉన్నారు. కన్నీటి పర్యంతమవుతున్నారు. ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉంది, సినిమా నిర్మాత కావాలి అని ఎన్నో కలలు కన్నాడు రవిచంద్ర. ఎంతో భవిష్యత్తు ఉండగానే హఠాన్ మరణంతో తమకు అందని దూరానికి వెళ్ళిపోయాడు అంటూ వాళ్ళంతా కూడా కంటతడి పెట్టుకుంటున్నారు. రవిచంద్రకు సంబంధించిన చిన్నప్పటి నుండి చదువుకున్న ఫ్రెండ్స్ కావచ్చు, కాలేజ్ ఫ్రెండ్స్, బంధువులు, స్నేహితులు అందరూ కూడా వస్తున్నారు. మనం చూస్తున్నాం కదా, ఇద్దరు స్నేహితులు నిషిత్ నారాయణ, రవిచంద్ర ఇద్దరు స్నేహితులు ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్ళేవాళ్ళు. మొన్న కూడా అంటే బుధవారం తెల్లవారుజామున ప్రమాదం జరిగిన సమయంలో వాళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు కారులో. యాక్సిడెంట్లో ఇద్దరు కూడా 10 నిమిషాల్లోపే వాళ్ళిద్దరూ స్పాట్లోనే చనిపోయారు. చూస్తున్నాం కదా, విజువల్స్లో చూస్తున్నాం. నిషిత్ నారాయణకు అంత్యక్రియలు జరిగాయి. మరోవైపు బాక్స్లో రవిచంద్ర డెడ్ బాడీని మనం చూడొచ్చు. రవిచంద్ర అంత్యక్రియలు అతని సోదరి లేఖ వచ్చిన తర్వాత జరుగుతాయి. ఇటువైపు రవిచంద్రను చూడొచ్చు, ఆ బాక్స్లో ఉంచారు. కుటుంబ సభ్యులు అక్కడ కూర్చొని ఉన్నారు, కంటతడి పెట్టుకుంటున్నారు. రవిచంద్ర ఏవైతే తనకు వ్యూస్ ఉన్నాయో అవన్నీ గుర్తు చేసుకుంటున్నారు. అతని మెమరీస్ అన్నీ ఒకసారి మాట్లాడుకుంటూ వాళ్ళంతా కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఇది ఒక షాక్, నమ్మలేము అనుకుంటూ వాళ్ళంతా కూడా కూర్చొని రోధిస్తూ ఉన్నారు. మరోవైపు బాక్స్లో మంత్రి నారాయణ కొడుకు పొంగూరు నిషిత్ నారాయణ అంత్యక్రియలు ముగిశాయి. తండ్రి నారాయణే స్వయంగా చితికి నిప్పు పెట్టారు. భారమైన హృదయంతో ఆయన వెనుదిరిగారు. మంత్రి నారాయణతో పాటు అతని కుటుంబ సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, నారాయణ విద్యా సంస్థల సిబ్బంది, శ్రేయోభిలాషులు, అలాగే నెల్లూరులో వాళ్లకు తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా ఆ అంత్యక్రియలకు హాజరయ్యారు. పెన్నా నదీ తీరాన చితికి నిప్పు పెట్టారు మంత్రి నారాయణ అతని కొడుకు నిషిత్ నారాయణకు. ఆ దృశ్యాలు చూడొచ్చు. మరోవైపు నిషిత్ నారాయణ ఫ్రెండ్ రాజా రవిచంద్ర డెడ్ బాడీని కూడా అక్కడ బాక్స్లో ఉంచారు. అక్కడ కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడే ఉన్నారు. అతని సోదరి లేఖ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆమె వచ్చిన తర్వాత, అమెరికా నుండి ఆమె వచ్చిన తర్వాత అంత్యక్రియలు జరుగుతాయి రాజా రవిచంద్రకు. ఈ దృశ్యాలు చూసిన ఏ ఒక్కరికైనా సరే మనసు భారం అవుతుంది. అతివేగమే ఈ ఇద్దరి ప్రాణాలను కూడా బలిగొంది. ఆ అతివేగం లేకుండా ఉండుంటే ఇరు కుటుంబాలు కూడా ఈరోజు సంతోషంగా ఉండేవి. 22 ఏళ్ల వయసున్న పిల్లలను పోగొట్టుకున్న తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఎంతో అపురూపంగా పెంచుకున్నారు. కొద్ది రోజుల్లోనే అంటే కొన్ని చేతికి అందివచ్చారు. వ్యాపారాన్ని కొడుకు అప్పగించాలనుకున్నారు రవిచంద్ర ఫాదర్ కృష్ణ. వ్యాపారాన్ని అంతటినీ కూడా ఇప్పుడిప్పుడే తనకి అలవాటు చేస్తూ ఉన్నారు. పూర్తిగా అతనికి అప్పగించాలనే ప్లాన్లో ఉన్నారు. మరోవైపు నిషిత్ నారాయణ విద్యా సంస్థలకు డైరెక్టర్గా ఉన్నారాయన. తండ్రి రాజకీయాల్లో కూడా ఆయన చేదోడు వాదోడుగా ఉన్నారు. కుటుంబ బాధ్యతలను కూడా, అంటే తండ్రి నారాయణ ఎప్పుడూ రాజకీయాల్లో బిజీగా ఉంటారు కాబట్టి కుటుంబ బాధ్యతలను కూడా నిషిత్ నారాయణ దగ్గరుండి చూసుకునేవారు. అతని సోదరులిద్దరికీ, అంటే మొన్న ఒక సోదరి వివాహం జరిగింది, అంతా తానై నడిపించారు. లాస్ట్ 3 days వరకు నారాయణ ఇంటికి వెళ్ళడానికి కూడా కుదరకపోయినా అన్నీ
తన భుజాల మీద వేసుకొని మొత్తం అన్ని కూడా సక్రమంగా నిర్వర్తించారని నారాయణ అతని కొడుకు గురించి ఎంతోమంది దగ్గర గర్వంగా చెప్పుకున్నారు. అటువంటి కొడుకు ఇక లేడు, రాడు, ఉన్న ఒక్కగానొక్క కొడుకు కూడా దూరం అయిపోయాడనే ఒక బాధతో ఆయన చితికి నిప్పంటించిన తర్వాత అక్కడ నుండి నారాయణ భారమైన హృదయంతో అక్కడ నుండి వెళ్ళిపోవటం కూడా మనం చూసాం. ఒకవైపు టంగుటూరులో రాజా రవిచంద్ర డెడ్ బాడీని అక్కడ బాక్స్లో ఉంచిన దృశ్యాలు మనం చూస్తున్నాం. మరోవైపు నెల్లూరులో నిషిత్ నారాయణకు అంత్యక్రియలు జరిగిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్, ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్ళేవాళ్ళు, కలిసి చదువుకున్నారు, కలిసి పార్టీలకు అటెండ్ అయ్యేవాళ్ళు, వాళ్ళ వ్యూస్ పంచుకున్నారు. ఒకరు భవిష్యత్తులో సినిమా నిర్మాతగా అవ్వాలని రాజా రవిచంద్ర కలలు కన్నారు. మరోవైపు నారాయణ విద్యా సంస్థల బాధ్యతలను చూసుకుంటూ తన తండ్రి ఏదైతే చెప్తారో ఆ మార్గంలో వెళ్ళాలని డిసైడ్ అయ్యాడు నిషిత్ నారాయణ. ఇద్దరూ కూడా 22-23 ఏళ్ల వయసు ఉన్నవాళ్ళు. అతివేగంతో వెళ్ళిన కార్ అనుకోకుండా ప్రమాదానికి గురై వాళ్ళు అక్కడ స్పాట్లోనే చనిపోవటం చూసాం మనం. టంగుటూరులో రాజా రవిచంద్ర డెడ్ బాడీని చూస్తున్నాం. కుటుంబ సభ్యులు, తల్లి, స్నేహితులు, బంధువులు కూడా అక్కడంతా కూడా విలపిస్తున్నారు.